హాయ్ ఫ్రెండ్స్, అభినందన్ టీవీ ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో వీడియోస్ని వీక్షించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. రోజు బాదం తినడం మంచిదేనా? రోజుకి ఎన్ని బాదం తినాలి? అసలే వర్షాకాలం, మరోవైపు వైరస్, బ్యాక్టీరియాలో దాడి చేయడానికి పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా శరీరం ఎలాంటి అనారోగ్యానికైనా తట్టుకునేలా ఉండాలి. శరీరానికి ఆ శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా బాదం పప్పుల్ని రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి బాదం పప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు సైతం చెప్తున్నారు. బాదంలో విటమిన్ ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోఫ్లేవిన్, మ్యాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి. పెద్దవాళ్ళు రోజుకి 8 నుంచి 10కి బాదం పప్పుల్ని మించకుండా తీసుకోవాలి. పిల్లలు 4 నుంచి 6 బాదం పప్పుల్ని తీసుకోవాలి. అయితే బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి తొక్క తీసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తినేయకండి. బాదం మోతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరుగుతాయి, శ్వాస సమస్యలు కూడా ఏర్పడతాయి. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. జీర్ణక్రియ సమస్యలు కూడా పెరుగుతాయి. బాదం పప్పు వల్ల శరీరానికి కాల్షియం కూడా లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా 4వ వంతు కాల్షియం ఉంటుంది. దీనివల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి, విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. బాదంలో ఫాస్ఫరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిల్ని సైతం బాదం నియంత్రిస్తుంది. డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినేవారిలో టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్ తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించాము. బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. బాదం పప్పులు నానబెట్టే ఎందుకు తినాలి, ఉత్తివి తినాలా అనే సందిగ్ధం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే నానబెట్టి తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బాదం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం మన శరీరం పోషకాలని గ్రహించకుండా చేస్తుంది. అందుకే బాదం పప్పుల్ని నానబెట్టి తొక్కను తీసేసి తినడం ఉత్తమం. పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకు, అనవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. బాదం తింటే త్వరగా ఆకలి కూడా వేయదు. నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లావనాయిడ్స్ ట్యూమర్ని పెరగనివ్వదు. బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.